నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను చూద్దాం. ముందుగా దిశ న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన అంశాలను చూస్తే కనుక సైన్యానికే ఫ్రీడమ్, పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందే, టైం టార్గెట్ మోడ్ సాయుధ దళాలే నిర్ణయించాలి, దాడికి పాల్పడిన వారికి ఊహకందని రీతిలో శిక్ష, ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం, త్రివిధ దళాల అధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం, నేడు కేంద్ర కేబినెట్ భేటీ, కీలక డెసిషన్స్ ప్రకటించే ఛాన్స్. సో నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా త్రివిధ దళాల అధిపతులతో సమావేశమయ్యారు. ముఖ్యంగా సైన్యానికి అయితే కనుక పూర్తి స్వేచ్ఛనిచ్చారు. పెహల్గాం ఉగ్రదాడి ఘటన ఏదైతే జరిగిందో ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ ఉగ్రవాదులు అవ్వచ్చు, ఆ కుట్రకు ప్రేరేపించిన వారు అవ్వచ్చు, వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఊహకందని రీతిలో వారికి శిక్షలు ఉంటాయని ఇదివరకే ప్రధాని మోడీ చెప్పారు. నిన్న ఆ త్రివిధ దళాల అధిపతులతో సమావేశం జరిగిన తర్వాత కూడా సైన్యానికి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. ఇక నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ దాడికి పాల్పడిన వారికి ఊహకందని కఠిన శిక్ష అయితే కనుక ఉంటుంది అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక టైం టార్గెట్ మోడ్ సాయుధ దళాలే నిర్ణయించాలి అని చెప్పేసి కూడా ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ జరగబోయే భేటీ పైన అయితే కనుక అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం యావత్ భారతదేశ పౌరులందరికీ కూడా ఇవాళ జరగబోయే భేటీ మీద తీవ్ర ఆసక్తితో ఉన్నారు. అంటే ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు మోడీ గారు కేంద్ర కేబినెట్ తో చర్చించి, ముఖ్యంగా పాక్ తో యుద్ధానికి ముందుకి వెళ్తారా, లేకపోతే కనుక ఇంకా ఎటువంటి డెసిషన్స్ ఉండొచ్చు అన్న ఉత్కంఠ అయితే కనుక చాలా మందిలో నెలకొంది. మరి ఈ రోజు జరిగే భేటీ మీదే అందరి కళ్ళు కూడా ఉన్నాయి. ఇక నిన్న జరిగిన సమావేశంలో త్రివిధ దళాల అధిపతులతో జరిగిన సమావేశంలో అయితే కనుక ఇంకా సైన్యానికి మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేయడం జరిగింది. ఇక టైము టార్గెట్ అన్ని సాయుధ దళాలే నిర్ణయించాలి అని కూడా మోడీ చెప్పడం జరిగింది. దీన్ని బట్టే పెహల్గాం ఉగ్రదాడి ఘటనను భారత్ ఎంత సీరియస్ గా తీసుకుందో మరోసారి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నది కూడా మోడీ 2-3 సార్లు చెప్పారు. మళ్ళీ దాన్నే పునరుద్ఘాటించారు. కాబట్టి అందరికీ కూడా ఏదో జరగబోతోంది అన్న సంకేతాలు అయితే కనుక వెళ్తున్నాయి. కొంతమంది ప్రజలు కూడా అంటే యుద్ధం జరుగుతుందా, లేకపోతే ఏదైనా జరిగే అవకాశం అయితే కనుక ఉంది, ఏదో జరగబోతోంది. ఎందుకంటే మోడీ అంత సీరియస్ గా అంటే ఇదివరకు ఉగ్రదాడులు జరిగాయి, అప్పుడు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఈసారి పెహల్గాం ఉగ్రదాడి ఘటనలో తీసుకున్నంత కఠిన నిర్ణయాలు అయితే కనుక ఎప్పుడు తీసుకోలేదు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు, ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇవాళ జరగబోయే మీటింగ్ మీద అయితే కనుక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి పాక్ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్నదైతే కనుక తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది. ఇప్పటికే పాక్ మీద అయితే కనుక పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది భారత్. దీంతో ఇప్పటికే పాక్ అయితే కనుక బయటకి చెప్పట్లేదు, కానీ పైకి గంభీరంగా మాట్లాడుతున్నప్పటికీ లోపల పాక్ కి భయం పట్టుకుంది అన్న విషయం చాలా మందికి తెలుసు. పాకిస్తాన్ లో ఉన్న ప్రజలకి తెలుసు, పాక్ అధికారులకే తెలుసు. ఎవరి వరకు ఎందుకు, పాక్ ప్రధానికి అధికారులకే తెలుసు. ఈ నేపథ్యంలోనే నిన్న నవాజ్ షరీఫ్ కూడా పాక్ ప్రధాని తన తమ్ముడికి షహబాజ్ షరీఫ్ కి చెప్పాడు, భారత్ దాడి చేస్తే తట్టుకోలేవు, శాంతి చర్చలు జరిగేలాగా చూడు అని కూడా ఒక సూచన అయితే కనుక చేయడం జరిగింది. దీన్ని బట్టే ఈ పాటికి పాకిస్తాన్ కి అర్థమైపోయి ఉండాలి భారత్ ఏంటి అన్నది. మరి ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది అన్నది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. పాకిస్తాన్ ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నప్పటికీ కూడా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అవ్వచ్చు, లేకపోతే పాకిస్తాన్ లో ఉన్న సమస్యలు అవ్వచ్చు, ఏ రకంగా చూసుకున్నా కూడా పాకిస్తాన్ అయితే కనుక బలహీనంగానే ఉంది. ముఖ్యంగా పాక్కి సింధు జలాలు ఆపివేసిన తర్వాత అయితే కనుక అక్కడ సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు అని చెప్పేసి మనకి వార్తా కథనాలు కూడా వచ్చాయి. అక్కడ సామాన్య పౌరులే పాకిస్తాన్ ప్రభుత్వం మీద విమర్శలకు దిగారు. మీరు చేసిన పని వల్ల అందరికీ నష్టం వాటిల్లుతోంది, అందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది, మీరు సరిగా ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అని చెప్పేసి. ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్న చాలా మంది పౌరులకు కూడా తెలుసు పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు అవ్వచ్చు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది అవ్వచ్చు, ఇదంతా పాక్ లో చాలా మంది ప్రజలకి తెలుసు. కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడు వాళ్ళు దీనిపైన గొంతు విప్పినట్టయితే కనుక ఎక్కడ కనిపించలేదు. కాకపోతే ఇప్పుడు సింధు జలాలు ఆపివేయడంతో వాస్తవిక పరిస్థితి ఏంటి అన్నది పాకిస్తాన్ ప్రభుత్వానికి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. అక్కడ పౌరులు పడుతున్న ఇబ్బందుల్ని కూడా వాళ్ళు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాక్ పౌరులకు కూడా తెలుసు
పాకిస్తాన్ ఎలాంటి దేశము, ఎంత మూర్ఖత్వం కలిగిన దేశము అని చెప్పేసి. సో అందుకని ఆ దేశంలో ప్రజలు కూడా పాకిస్తాన్నే విమర్శిస్తున్నారు, భారత్ మంచితనాన్ని పాకిస్తాన్ ఉపయోగించుకోలేకపోయింది అని చెప్పేసి. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక, కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కొలాప్స్, ప్రాజెక్టు డిజైన్ నిర్మాణంలోనే లోపాలు, నిర్మాణం చేపట్టిన 6 నెలలకు డిపిఆర్, అందుకు భిన్నంగా ప్రాజెక్టు వర్క్, ఫాలో కాని డ్యామ్ సేఫ్టీ రూల్స్, చేయించని సాయిల్ టెస్ట్, ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ 1,00,000 కోట్ల రూపాయల అప్పు, తుమ్మిడిహెట్టి లొకేషన్ మార్పు సైతం పెద్ద మిస్టేక్, కాళేశ్వరం పతనానికి బీఆర్ఎస్ఏ బాధ్యత వహించాలి, ఎన్డీఎస్ఏ నివేదికపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. సో బీఆర్ఎస్ నేతల కమిషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిపోయింది అని చెప్పేసి, కొలాప్స్ అయిందని చెప్పేసి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కనుక విమర్శించడం జరిగింది. ఇక ఎన్డీఎస్ఏ రిపోర్టుపై మంగళవారం సెక్రటేరియట్ లో ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పతనానికి బీఆర్ఎస్ఏ పూర్తి బాధ్యత వహించాలి అని కూడా చెప్పారు. ఇక స్వాతంత్ర్యం తర్వాత జరిగిన అతిపెద్ద మానవ నిర్మిత విపత్తు ఇదేనని, దేశంలో ఖరీదైన ఇంజనీర్ల వైఫల్యం సైతం ఇదేనని ఆరోపించారు. లోపభూయిష్ట ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ తీసుకున్న అధిక ఖర్చుతో కూడిన రుణాలపై వడ్డీ వాయిదాల కోసం ప్రస్తుతం తమ ప్రభుత్వం ఏటా 16,000 కోట్లు చెల్లిస్తోందని చెప్పారు. ఇది రాష్ట్ర ఆర్థిక రైతులపై విపరీతమైన భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజీల్లో నిర్మాణ లోపాన్ని ఎన్డీఎస్ఏ తన నివేదికలో వెల్లడించిందని, గత పాలన అసమర్థత, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వక దుర్వినియోగాన్ని బయటపెట్టిందని కూడా వెల్లడించారు. ముఖ్యంగా వైఎస్ఆర్ హయాంలో తుమ్మిడిహట్ట వద్ద ప్రాణహిత చేవేలకు శంకుస్థాపన చేశారని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కేంద్రానికి లేఖ సైతం రాసిందన్నారు. అయితే కేసీఆర్ దానిని వదిలేసి కాళేశ్వరాన్ని ప్రారంభించేందుకు ప్రతిదీ రీ ఇంజనీరింగ్ చేశారన్నారు. కాళేశ్వరంతో పాటు ప్రాణహితను సైతం పూర్తి చేస్తామన్నారని వెల్లడించారు. కానీ కమిషన్ల కోసం ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి ప్రాజెక్టును సైతం మార్చేశారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాణహిత ప్రాజెక్టులో తట్టెడు మట్టిని సైతం తీయలేదన్నారు. దాంతో ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం నిర్మాణానికి రకరకాల కార్పొరేషన్ల పేరిట అధిక వడ్డీకి రుణాలు తీసుకొచ్చారని, ఫలితంగా భారీ ఆర్థిక నష్టాలు చోటు చేసుకున్నాయని ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కనుక తెలపడం జరిగింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో చేపట్టిందే, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది కూడా బీఆర్ఎస్ హయాంలోని, ఇది అందరికీ తెలిసిన విషయమే. దాని కింద మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజ్లను చేపట్టారు. ఇక మేడిగడ్డలో కూడా చీలికలు వచ్చాయి. ఒక బ్లాక్ లో అయితే కనుక అది మొత్తం తొలగించాల్సిన పరిస్థితి అన్నట్టు కూడా చెప్పారు. మరి డిపిఆర్ ఇక్కడ చూసుకుంటే కనుక ఈ వార్తా కథనంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన 6 నెలలకు డిపిఆర్ ఆమోదం. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు. ఆ ప్రాజెక్టు గురించి మొత్తం డీటెయిల్డ్ గా ఆ రిపోర్ట్లు పొందుపరిచి ఉంటుంది. మరి ఆ డిపిఆర్ ని, అంత ముఖ్యమైన డిపిఆర్ ఆమోదం తెలపకనే ఈ ప్రాజెక్టు ఎందుకు చేపట్టినట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో? ఒక డిపిఆర్ ఎంత ముఖ్యమైన, ఒక ప్రాజెక్ట్ నిర్మించాలంటే డిపిఆర్ అత్యంత ముఖ్యమైనది. ఆ డిపిఆర్ సమర్పించిన తర్వాత కంపెనీ దాంట్లో ఏవైనా లోటుపాట్లు, సమస్యలు, ఎక్కడైనా మార్పులు చేర్పులు ఉన్నాయా, ఇదంతా చూసిన తర్వాత డిపిఆర్ ఒక ఫైనల్ స్టేజ్ కి వచ్చి డిపిఆర్ అప్రూవ్ అయిన తర్వాతనే ఏ ప్రాజెక్ట్ అయినా కూడా మొదలు పెడతారు. ఇది ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అలాంటిది ప్రాజెక్టు మొదలు పెట్టేసి ఆ తర్వాత నిర్మాణ పనులు మొదలు పెట్టిన తర్వాత 6 నెలలకి డిపిఆర్ వచ్చింది అంటే కనుక దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి? మరి కమిషన్ల కోసమే ఇలా చేస్తుందా బీఆర్ఎస్ ప్రభుత్వం? అసలు అంత తొందర ఏంటి, అంత తొందరపాటు ఏంటి? డిపిఆర్ వచ్చే వరకు కూడా ఆగలేరా? అసలు డిపిఆర్ లో ఏమున్నాయో, ఏం లేదో, ఏం మెన్షన్ చేశారో, వాళ్ళు ఎలాంటి వాడతారు, ఏంటి డిజైనింగ్ ఏంటి, ఇవంతా కూడా డిజైనింగ్ లో అంటే ఏమైనా మార్పులు అసలు ఇదంతా ఏం తెలియకోకుండా అసలు ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు దాన్ని మీరు ఆమోదించకుండా, దానికి ఓకే చెప్పకుండా మీరు ఎలా ఈ ప్రాజెక్ట్ ని చేపడతారు? ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నట్టు దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మీరు అన్ని కోట్ల అప్పు తీసుకొచ్చి మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాము అని చెప్తున్నారు ఈ వార్తా కథనంలో. మరి అన్ని కోట్ల అప్పు తీసుకొచ్చి కట్టిన ప్రాజెక్టు కనీసం మరి 1,00,000 కోట్ల అప్పు చేశారు అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. మరి 1,00,000 కోట్ల అప్పు చేసి ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు 1,00,000 రోజులైనా సరే ఆ ప్రాజెక్ట్ నిలబడలా. దీంట్లో ఎన్డీఎస్ఏ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాంట్లో క్లియర్ గా చెప్పారు. డిపిఆర్ రాకనే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. తర్వాత నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయి, అవి స్పష్టంగా తెలుస్తున్నాయి. డిజైన్లలో కూడా లోపాలు ఉన్నాయి.
ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని పరిశీలించడం కానీ, ఏం జరుగుతుంది, ఎలా ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ జరగల. పోనీ లోపాలని కూడా గుర్తించాల. ఆ లోపాలని గుర్తించుకోకుండా అలా ముందుకెళ్ళిపోయారు. ఏమైంది? ఫైనల్ గా కాళేశ్వరం కూలిపోయింది. మీకు వచ్చిన నష్టం ఏం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు బీఆర్ఎస్ హయాంలో చేశారు. బీఆర్ఎస్కి వచ్చిన నష్టం ఏం లేదు. నష్టం ఎవరికి? ప్రజలకి. ఎందుకంటే దానివల్ల సాగునీరు వెళ్ళే రైతులకి నష్టం. ఇక రాష్ట్ర ప్రజలందరికీ నష్టం ఏంటంటే కనుక మీరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు మీరు అప్పు తెచ్చారు, అప్పు కట్టాలి. మళ్ళీ ప్రజల మీదే పన్నులు అవి ఇవి అని వేసేసి ప్రజల నుంచే కదా వసూలు చేసేది. మీరు చేసిన ఒక బాధ్యత రహిత పనికి ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పైపెచ్చు సాగునీరుకి ఇబ్బందికరంగా మారింది. దీని గురించి మరి మీరు రజతోత్సవ సభలు ఎందుకు మాట్లాడాలా? పూర్తిగా అంటే మా హయాంలో కట్టినాము అని చెప్తున్నారు. మా హయాంలోనే కూలిపోయింది, మేము డిపిఆర్ ఇంకా ఆమోదించకనే ప్రారంభం మొదలు పెట్టేశారు ప్రాజెక్టు. మరి ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు ఉన్నాయి. ఇంజనీర్లని కూడా మేము వాళ్ళని పర్యవేక్షించలేదు, అక్కడ డిజైన్లను పర్యవేక్షించలేదు, ఏమీ చేయలేదు, అందుకే కూలిపోయింది అని చెప్పేసి ఎందుకు మీరు మీ హయాంలో జరిగిన దాన్ని మీరు స్వీకరించలేదు? ఎందుకు అక్కడ రజతోత్సవ సభలో చెప్పలేదు? కట్టామని ఒకటి చెప్తే సరిపోదు. ఎలా కట్టారు, ఏంటి, ఎందుకు కూలిపోయింది అవన్నీ కూడా చెప్పండి ప్రజలకి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్డిఎస్ఏ రిపోర్టు ఏదైతే కనుక దానిపైన కాళేశ్వరం పైన కమిషన్ వేసిందో వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, ఆ రిపోర్ట్లో ఉన్న అంశాలను చెప్తే మాత్రం మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదేదో ఉత్తుత్తిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నది కాదు కదా. ఆ రిపోర్ట్ లో ఉన్న అంశాలని బట్టే మాట్లాడుతున్నారు. కాళేశ్వరం కూలడానికి ప్రధాన కారణాలు ఏంటో ఆ రిపోర్ట్ లో పొందుపరిచారు. ఆ రిపోర్ట్ లో ఉన్న అంశాలనే కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని అడుగుతోంది. దానికి కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వంనే బ్లేమ్ చేయడం రివర్స్ లో. అంటే ఏమన్నంటే కాళేశ్వరం అంటారు, ఫార్ములా ఈ కార్ రేస్ అంటారండి. ఎవరైనా అంటారు, సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. మీకు చాలాసార్లు చెప్పాము. ఇప్పుడు కూడా వెళ్ళి మొన్న రజతోత్సవ సభకు భారీగా వచ్చారు కదా జనాలు. వాళ్ళు అడగకపోయారా? చెప్పుండే వాళ్ళు. ఎవరు తప్పు చేసినా కూడా, అంటే ఏ పార్టీలో వాళ్ళు తప్పు చేసినా కూడా తప్పే అంటారు. ఇప్పుడు నిన్న న్యూస్ పేపర్లో మనం చూసుకున్నాము, ఏకంగా సీఎంఏ చెప్పారు మా ఎమ్మెల్యేలు చాలా మంది నియోజకవర్గాలకు వెళ్ళట్లేదు కాబట్టి వెళ్ళట్లేదు అని చెప్పారు బహిరంగంగానే. మరి మీరు చెప్పండి. నిన్న చిట్ చాట్ లో చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఆ విషయం. అది న్యూస్ పేపర్స్ లో వచ్చింది, అది బహిరంగంగా చెప్పినట్టే కదా. మరి మీరు రజతోత్సవ సభలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కూలిపోయిందో కూడా చెప్పండి. అది చెప్పుకోకుండా మేం కట్టాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అంటోంది అలా అంటోంది అని చెప్పేసి ఎప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషయం చిమ్మడమేనా? వాస్తవాల్ని గ్రహించరా? మీరు ఓడిపోయినా ప్రజల్ని పరోక్షంగా నిందిస్తారు. మీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు కుంగుబాటుకి గురైనా కూడా దాని గురించి మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. అంటే మిమ్మల్ని ఎవరు ఏమనకూడదు. అంటే ఏ తప్పులు జరిగినా అంటే తెలిసి తెలియక, లేకపోతే ఇక్కడ తెలియక అయితే ఏం లేదు, తెలిసే తప్పు జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే డిపిఆర్ ఆమోదించక ముందే నిర్మాణం చేపట్టడం అనేది చాలా పెద్ద తప్పు. మరి ఇట్లాంటిటప్పుడు కూడా మిమ్మల్ని ఏమనుకోకుండా, అంటే ఇది జరిగింది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం కూడా మీ దృష్టిలో తప్పేనా? అంటే మిమ్మల్ని ఏమనకూడదు. మీరు ఏం చేసినా కూడా, మీ హయాంలో ఏం జరిగినా కూడా అలా కళ్ళు తెరిచి చూసుకుంటూ సైలెంట్ గా ఉండాలి. ఏమన్నంటే రివర్స్ లో బురద జల్లడము, కోపాలు వస్తాయి. మీకు ముందే చెప్పాం, ఎప్పుడు ఒక కాయిన్ కి ఒకవైపే చూడకండి కేటీఆర్ గారు, కాయిన్ కి రెండు వైపులా చూడాలి అని. మరి మీ హయాంలో ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి దీనిపైన ఎందుకు వివరణ ఇవ్వలేకపోయారు? ఇవ్వమనండి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. అన్ని కోట్ల రూపాయల 1,00,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. దానికి వడ్డీలు కట్టుకుంటూ ఉన్నారు ఇప్పటికి గవర్నమెంట్. మరి ఇదంతా ఎవరి మీద పడుతోంది? ఒకవైపు సాగునీరుకి ఇబ్బంది అయిపోయింది రైతులకి, ఎటొచ్చి మళ్ళీ ప్రజల మీదే ఆ భారం పడుతోంది. ప్రభుత్వం మీద భారం, ప్రజల మీద భారం. మీరు చేసి ఉపయోగం ఏముంది? ఆ చేసేదేదో మంచిగా చేసింటే అయిపోయేది కదా. ఎందుకు అంత తొక్కులాట, అంత ఆతృతం? అందుకే అంత ఆవేశం వద్దు కేసీఆర్ గారు అని చెప్పేది. మొన్న కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ మీద రజతోత్సవ సభలో చాలా అక్కసి వెళ్ళగక్కారు. మరి మీరు కూల్ గా ఉండి చెప్పేదేదో కూల్ గా చెప్పండి. అలా ప్రశాంతంగా డెసిషన్ తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఎఫెక్ట్ అయిందా? అనుమానాలే వస్తున్నాయి. ఇక చూసుకున్నా కూడా మొత్తానికి డిపిఆర్ ఆమోదించక ముందే నిర్మాణ పనులు చేపట్టడం ఒకటైతే కనుక దానికి భిన్నంగా ప్రాజెక్ట్ వర్క్ ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ ముఖ్యంగా ఇచ్చారు. అదొక
మీరు చేసిన అంటే బాధ్యత రహితంగా మీరు చేసిన దాని వల్ల ఎంత నష్టమో, ఎంతమందికి నష్టమో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరి మీద, ప్రభుత్వం మీద, ప్రజల మీద, అందరి మీద ఎఫెక్ట్ పడింది. డిపిఆర్ ఆమోదించుకోకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం ఒకటి, దానికి విరుద్ధంగా అంటే భిన్నంగా ప్రాజెక్ట్ వర్క్ ఉంది ఒకటి. ఇక ముఖ్యంగా దాంట్లో చెప్పింది ఏంటి, ప్రాజెక్ట్ డిజైన్ నిర్మాణంలోనే లోపాలు ఉన్నాయి. మరి కొంతమంది ఇంజనీర్లు దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, అందరూ కాదు కొంతమంది ఇంజనీర్లు, మరి ఎందుకు వాటిని పరిశీలించలేదు? అప్పట్లో ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు ఇవన్నీ గుర్తించకుండా? అంత అంటే ఆతృత ఎందుకు? డిపిఆర్ కూడా ఆమోదించకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలి అని చేశారు. అది ఏమో ఉత్తుత్తిగా ఊరినే ఎవరు చెప్తున్న మాట కాదు. ఒక కమిషన్ ని వేశారు. కాళేశ్వరం కూలడానికి ఏంటి ప్రధాన కారణం అని ఆ కమిషన్ ఆ రిపోర్ట్ లో, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఉన్న మాటల్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. దానికి కూడా మీరు ఫీల్ అయిపోతే దానికి ఎవరేం చేయలేరు. రాష్ట్ర ప్రజలందరికీ తెలిసి ఎక్కడ ఏం జరుగుతోంది అన్నది. సో మొత్తానికి మీ హయాంలో చేసిన దానికైతే కనుక అందరూ ఇప్పుడు అందరి మీద కూడా ఎఫెక్ట్ పడ్డది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తూ కమిషన్ల కక్కుర్తి వల్లే ఇదంతా జరిగింది, కాళేశ్వరం కొలాప్స్ అయ్యింది అని చెప్పేసి ప్రధానంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కాళేశ్వరం పతనానికి అయితే కనుక బీఆర్ఎస్ఏ పూర్తి బాధ్యత, బీఆర్ఎస్ఏ బాధ్యత వహించాలి అని కూడా స్పష్టం చేశారు. ఇక మిస్ వరల్డ్ 2025కు పటిష్ట ఏర్పాట్లు, పార్టిసిపెంట్స్ కు అసౌకర్యం కలగకుండా చర్యలు. ఎయిర్పోర్ట్, హోటళ్ల వద్ద గట్టి బందోబస్తు, విభాగాల వారీగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు. ఆఫీసర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. వచ్చే నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ 2025 పోటీలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లపై మంగళవారం ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేందుకు వస్తున్న పార్టిసిపెంట్స్ కు ఎలాంటి అసౌకర్యము కలగకుండా చూడాలన్నారు. ఎయిర్పోర్ట్, అతిథులు బస చేసే హోటళ్లు, ప్రోగ్రామ్స్ జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీస్ ఆఫీసర్లను ఆదేశించారు. మే 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మిస్ వరల్డ్ 2025 పోటీలకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, వీటన్నిటిపైన కూడా నిన్న సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి ముఖ్యంగా విభాగాల వారీగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు ఉండేలా చూసుకోవాలి. ఇక పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలి. ఇక ఎయిర్పోర్టు, అలాగే వీళ్ళు బస చేసే హోటళ్ల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఎయిర్పోర్టు, హోటల్సే కాకుండా అతిథులు బస చేసే ప్రతి ప్లేస్ లో కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలనేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక అధికారులకు సూచించడం జరిగింది. ఇక ముఖ్యంగా అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ చెప్పలేదు. కాళేశ్వరం నిర్మాణానికి చేసిన ఖర్చే 90,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి అంటూ ఉత్తమ్ సిగ్గులేని వ్యాఖ్యలు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కు డిపిఆర్ ఉందా? నీళ్లు లేవని సిడబ్ల్యూసి చెబితేనే తుమ్మిడిహట్టి నుంచి మార్చాం. ఇప్పటికైనా మేడిగడ్డను రిపేర్ చేసి రైతులకు న్యాయం చేయండి. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిన్న ఈ ఎన్టీఎస్ఏ రిపోర్టు మీద ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారో దాని మీద హరీష్ రావు స్పందిస్తూ అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ చెప్పలేదు. కాళేశ్వరం నిర్మాణానికి చేసిన ఖర్చే 90,000 కోట్ల రూపాయలైంది, కానీ మీరు 1,00,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి ప్రధానంగా హరీష్ రావు అయితే కనుక చెప్పడం జరిగింది. అయితే సరే హరీష్ రావు గారు, మీరు 90,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి మీరు ఒప్పుకుంటున్నారు కదా, మరి ఈ విషయాలే మాట్లాడుతున్నారు కానీ 1,00,000 కోట్లు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని. మరి కాళేశ్వరం కి అసలు స్టార్టింగ్ పాయింటే ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే డిపిఆర్ చాలా ముఖ్యమైనది అని చెప్పుకున్నాం. మరి డిపిఆర్ ఆమోదించకుండానే ఎందుకు పనులు మొదలు పెట్టారు? వాటి గురించి కూడా చెప్పండి. అలాగే ఏదైతే కనుక మీరు అంటే అక్కడ నిర్మాణము, డిజైన్ల పనుల్లో కూడా లోపాలు ఉన్నాయని చెప్పేసి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్పింది కదా, దానిల గురించి మాట్లాడండి. అవన్నీ ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మీరు వెళ్ళి అక్కడ సమీక్షించలేదు? అంత పెద్ద ప్రాజెక్ట్ చేపడుతున్నప్పుడు మీరు అధికారులు కానీ, మంత్రి కానీ, అంటే సంబంధిత మంత్రి కానీ, సంబంధిత శాఖ అధికారులు కానీ, ఇరిగేషన్ శాఖ అధికారులు వీళ్ళంతా కానీ ఎందుకు వెళ్ళి అక్కడ పరీక్షించలేదు? పనులు ఎలా జరుగుతున్నాయో అనేసి ఎందుకు చూడలేదు? ఇవన్నీ చెప్పరు. ఎందుకంటే తప్పు మీ వైపు ఉంది కాబట్టి. ఏదో 1-2 పాయింట్లను పట్టుకొని అలా వేలాడుతూ ఉంటారు. అన్ని చెప్పాలి కదా. ఒక మాట చెప్పేటప్పుడు ఆ ఒక మాటతో ఎందుకు ఆపేస్తున్నారు? జరిగినవన్నీ కూడా చెప్పండి. ఇంకా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు ఏమున్నాయో అని. ఎప్పుడు ఒకవైపు నుంచే మాట్లాడతారేంటి? 2 వైపులా మాట్లాడండి. చేసిందే డిపిఆర్ ఆమోదించుకోకుండా ప్రాజెక్ట్ నిర్మాణం స్టార్ట్ చేసిందివే తప్పు. దానికి భిన్నంగా ప్రాజెక్ట్ వర్క్ ఉంది, అది ఒక పెద్ద తప్పు. నిర్మాణంలో, డిజైన్లలో లోపాలు ఉన్నాయి, అది మరీ పెద్ద తప్పు. ఎవరు సరైన పర్యవేక్షణ లేదు, అది ఇంకా అన్నిటికంటే
బాధ్యత రహితంగా చేసిన పెద్ద తప్పు, వీటన్నింటి గురించి వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నారు. అది ఇంకా మీకు కూడా తెలుసు ఏం జరిగిందో ఏంటి అని. కాకపోతే మీరు ఒక పార్టీలో సీనియర్ నాయకులు కాబట్టి అలాంటివన్నీ బయట మాట్లాడితే బాగోదని చెప్పేసి మాట్లాడనట్టున్నారు. ఇక మరో ముఖ్యమైన ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే, నియోజకవర్గంలో జోక్యంపై ఇద్దరి మధ్య వాగ్వాదం. ఆవేశంతో ఎమ్మెల్యేపై చేయి చేసుకున్న ఎంపీ, ప్రతిగా అంతే స్థాయిలో స్పందించిన ఎమ్మెల్యే, సర్ది చెప్పలేక ఇబ్బంది పడ్డ మాజీ శాసనసభ్యుడు, మంత్రి కారులోనే ఘటన, మౌనంగా ఉండిపోయిన మినిస్టర్. సో ఇక్కడైతే కనుక పేర్లు మెన్షన్ చేయలేదు, కానీ ఒక నియోజకవర్గానికి అంటే నియోజకవర్గంలో జోక్యం పైన అయితే కనుక ఇద్దరు అంటే ఎంపీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశంతో ఎమ్మెల్యేపై ఎంపీ చేయి చేసుకున్నట్టు అయితే కనుక ఇక్కడ వార్త కనిపిస్తోంది. మరి చేసుకున్నారా లేదా అన్నది కూడా అంటే స్పష్టంగా అయితే చెప్పలేదు, కానీ చేయి చేసుకున్నారు అన్నట్టు తెలుస్తోంది. ఇక అంతే అంటే దానికి ప్రతిగా అంతే స్థాయిలో ఎమ్మెల్యే కూడా స్పందించారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఒక మాజీ శాసనసభ్యుడు అక్కడే అంటే వాళ్ళతో పాటే ఉన్నారు. ఇక ఇద్దరికి సర్ది చెప్పలేక చాలా ఇబ్బంది పడ్డారంట. ఇదంతా కూడా కారులోనే ఈ ఘటన జరిగింది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక వాళ్ళతో పాటు అంటే మాజీ శాసనసభ్యుడే కాదు, ఒక మినిస్టర్ కూడా ఉన్నారంట. ఆయన కూడా సైలెంట్ గా ఉండిపోయారంట. మరి అంటే నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే ఏదైనా మామూలుగా మాట్లాడుకోవాలి, కానీ మరీ ఆవేశంతో అంటే కొట్టే వరకు వెళ్ళడం అయితే కనుక కరెక్ట్ కాదు. అందులో ఒక ఉన్నత హోదాలో ఉన్నారు, ఎంపీ హోదాలో ఉన్నారు, ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు. ఫస్ట్ చేయి చేసుకోవడానికి ప్రయత్నించింది ఎంపీ అని అయితే ఇక్కడ తెలుస్తోంది. మరి చేయి చేసుకున్నారా లేదా అన్నదైతే కనుక మనకు కన్ఫర్మ్ గా తెలియదు. ఇక మరో ముఖ్యమైన మరో ముఖ్యమైన వార్తాపత్రిక వెలుగు చూసుకుంటే కనుక, భూదాన్ భూములపై ఆఫీసర్లలో టెన్షన్, 4 సర్వే నెంబర్లు నానా చిక్కులు. 181, 182 సర్వే నెంబర్లలో భూములన్నీ భూదాన్ బోర్డువేనని తేల్చిన అధికారులు. 194, 195 సర్వే నెంబర్లలో భూములు కొన్న సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఇవి ప్రైవేట్ పట్ట భూములు అంటున్న అధికారులు కాదు, భూదాన్ కంచ భూములు అంటున్న స్థానికులు. ఆధారాలతో హైకోర్టుకు వెళ్లిన ప్రైవేట్ వ్యక్తి, అక్రమ భూములు కొన్న ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్ కే అభివృద్ధికి ఇచ్చిన ఉన్నతాధికారులు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు ఇచ్చే నివేదికపై సర్వత్రా ఆసక్తి. భూదాన్ భూముల వ్యవహారంలో అయితే కనుక ఆఫీసర్లలో టెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఆ భూములని కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా కొన్నారు అని చెప్పేసి నిన్న కూడా మనకి వార్త వచ్చింది. అయితే 181, 82 సర్వే నెంబర్లలో భూములన్నీ కూడా భూదాన్ బోర్డువే అని చెప్పేసి అధికారులు తేల్చారు. ఇక 194, 195 సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని కొంతమంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అయితే కనుక కొన్నారు. అయితే అవి ప్రైవేట్ పట్టా భూములని అధికారులు ఒక పక్క చెప్తున్నారు, కాదు అవి భూదాన్ బోర్డువి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కాదు అది భూదాన్ అలాగే కంచ భూములు అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఒక ప్రైవేట్ వ్యక్తి దానికి సంబంధించిన భూదాన్ భూములకు సంబంధించి పూర్తి ఆధారాలతో అయితే కనుక హైకోర్టుకు వెళ్లారని తెలుస్తోంది. ఇక అక్రమ భూములను కొన్న ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్ కే అభివృద్ధికి ఇచ్చిన ఉన్నతాధికారులు. సో వాళ్ళు ఏవైతే భూములు కొన్నారో వాటిని అభివృద్ధి చేయడానికి ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్ కి ఇచ్చారని చెప్పేసి కూడా ప్రధానంగా వార్త ఇచ్చారు. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు ఇచ్చే నివేదిక పైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ భూదాన్ భూములు ఏవైతే కొన్నారో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నివేదిక ఇస్తుంది, హైకోర్టుకు సమర్పిస్తుంది అన్న దానిపైనే అందరిలో కూడా ఆసక్తి నెలకొందని ప్రధానంగా వార్త ఇచ్చారు. ప్రభాకర్ రావు బెదిరించి బీఆర్ఎస్ బాండ్లు కొనిపించాడు. హైకోర్టులో సంధ్యా కన్వెన్షన్, ఎండి శ్రీధర్ రావు ఇంప్లీడ్ పిటిషన్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. సో ప్రభాకర్ రావు అయితే కనుక బెదిరించి బీఆర్ఎస్ బాండ్లు కొనిపించాడు అని చెప్పేసి ప్రధానంగా హైకోర్టులో సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు ఇంప్లీడ్ పిటిషన్ అయితే కనుక వేశారు. ఇవాళ 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ 10th క్లాస్ రిజల్ట్స్ అయితే కనుక రిలీజ్ చేయబోతున్నారు. ఈసారి గ్రేడ్లకు బదులు మార్కులు ఇస్తున్నారు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఇక 5.9 లక్షల మంది స్టూడెంట్స్ అయితే కనుక 10th ఎగ్జామ్స్ కి హాజరయ్యారు, ఎగ్జామ్స్ రాశారని చెప్తున్నారు. ఎక్స్ప్లోజివ్స్ కంపెనీలో పేలుడు, 3 మృతి, మరో 5కి గాయాలు. 7 కిలోమీటర్ల మేర వైబ్రేషన్స్ తో కూడిన సౌండ్. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలో ఘటన. మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక, కరెంటు ఛార్జీల పెంపు లేదు, టారిఫ్ ఉత్తర్వు జారీ చేసిన ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున. ఆర్థిక లోటు 20,151 కోట్ల రూపాయలు ఉంటుందని డిస్కంల పిటిషన్. విచారణ జరిపి 13,499 కోట్లుగా నిర్ధారణ. ఆ మొత్తాన్ని రాయితీగా ఇస్తామన్న ప్రభుత్వం. సో మొత్తానికైతే కనుక కరెంటు ఛార్జీల పెంపు ఉండదు అని చెప్పేసి
టారిఫ్ అయితే కనుక ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున జారీ చేశారు ఒక ఉత్తర్వుని. ఇక ఆర్థిక లోటు అయితే కనుక 20,150 కోట్ల రూపాయలుగా ఉంటుందని డిస్కంలో పిటిషను. దీన్ని విచారణ జరిపి 13,499 కోట్లుగా నిర్ధారణ చేశారు. అయితే ఆ మొత్తం ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వము రాయితీగా ఇస్తామని చెప్పింది. సో మొత్తానికైతే కనుక కరెంటు ఛార్జీలు పెరగవు అని తెలుస్తోంది. మరో వార్త చూసుకుంటే కనుక ఈసారి టెట్ కి 1.50 లక్షల మందే దరఖాస్తు చేశారంట. అయితే భారీగా తగ్గిన దరఖాస్తులు నేటితో ముగియనున్న గడువు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఈసారి టెట్ రాసే అభ్యర్థులు అయితే కనుక చాలా మంది తగ్గారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే 52వ CJIగా జస్టిస్ గవాయ్ నియామకం, కేంద్రం నోటిఫికేషన్ జారీ. సో 52వ జస్టిస్ గవాయ్ గారు నియమితులవుతున్నారు. దీనికి కేంద్రం నోటిఫికేషన్ అయితే కనుక జారీ చేసింది. ఇక వ్యవసాయ విద్యుత్కు మీటర్లు సాగుకు శాశ్వతంగా ఉరిపెట్టేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్ల కోసం మీటర్లు పెడుతున్న రేవంత్ సర్కార్. ఫీడర్లకు మీటర్లు పెట్టాలనే నిర్ణయం. RDSS స్కీమ్ లోకి విద్యుత్ సంస్థలు ఈఆర్సీకి సమాచారం ఇచ్చిన డిస్కంలు నాడు మీటర్లను అడ్డుకున్న కేసీఆర్. 25,000 కోట్లు ఇస్తామన్న భేఖాతరు, తల తెగిన మీటర్లు పెట్టనన్న కేసీఆర్. సో బీఆర్ఎస్ హయాంలో అయితే కనుక మీటర్లు పెట్టము అని చెప్పేసి ఆ రోజున అడ్డుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో 25,000 కోట్లు ఇస్తామని చెప్పినా కూడా దాన్ని బేఖాతరు చేసి తల తెగినా సరే మీటర్లు పెట్టను అని చెప్పేసి కేసీఆర్ అయితే చెప్పాడు. ఇప్పుడు 6,000 కోట్ల కోసం రేవంత్ సర్కారు మీటర్లను పెడుతోంది. ఫీడర్లకు మీటర్లు పెట్టాలని కూడా నిర్ణయం తీసుకుంది. RDSS స్కీమ్ లోకి విద్యుత్ సంస్థలు వచ్చాయి, ఈఆర్సీకి సమాచారం ఇచ్చిన డిస్కంలో అని చెప్పేసి ప్రధానంగా వార్త అయితే కనుక ఇచ్చారు. అంటే ఇప్పుడు రైతులు సాగు కోసం ఎంత కరెంటు వాడుకున్నా అడిగేటోడు లేడు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు వస్తాయి, ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తారని అసెంబ్లీ ఎన్నిక సమయంలో కేసీఆర్ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి అని చెప్పేసి ప్రధానంగా వార్త అయితే కనుక ఇచ్చారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కనుక మీటర్లు పెడుతుంది, అప్పుడు ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తున్నాయని కేసీఆర్ అయితే చెప్పారంట. ఆ మాటలు ఇప్పుడు వాస్తవం అయ్యాయి. ఎందుకంటే వ్యవసాయ విద్యుత్కు మీటర్లు బిగిస్తున్నారు కాబట్టి ఆ మాట నిజమైంది అని చెప్పేసి ప్రధానంగా నమస్తే తెలంగాణలో వార్త అయితే కనుక ఇచ్చారు. ఇవి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.